హాయ్ టీచర్స్, మార్నింగ్ టు ఆల్. టెట్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఈరోజు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్నల విశ్లేషణ ఆధారంగా ఏ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఏ రకమైనటువంటి ప్రశ్నల్ని అడిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో మీ ముందుకి కొన్ని క్వశ్చన్స్ని తీసుకురావడం జరుగుతుంది. సో దీన్ని ప్రాక్టీస్ చేసి టెట్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం వల్ల మీకు ఒక అవగాహన, ఒక మంచి స్కోర్ తీసుకురావడానికి ఒక అవకాశం ఉంటుందని చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ కానీ ఒకసారి చూసినట్లయితే ప్రైమ్ నెంబర్స్ గురించి అడగడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ పూర్ణ సంఖ్యల ధర్మాలు. సో పూర్ణ సంఖ్యల ధర్మాలు, నెక్స్ట్ చతురస్రాకార పిరమిడ్ యొక్క శీర్షాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్, నెక్స్ట్ సమబాహు త్రిభుజం, నెక్స్ట్ చతురస్రానికి సంబంధించినటువంటివి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి సౌష్ఠవ రేఖలు, సింప్లిఫికేషన్కి సంబంధించినటువంటి ఘాతాంక న్యాయాలకు సంబంధించినటువంటి ప్రాబ్లం. నెక్స్ట్ త్రిభుజం నిర్మించడానికి కావాల్సినటువంటి కొలతలు బేస్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్స్, క్రమషడ్భుజి, నెక్స్ట్ అంతమయ్యేటువంటి దశాంశ భిన్నాలు, అంతం కాని ఆవర్తనమయ్యేటువంటి దశాంశ భిన్నాల కాన్సెప్ట్ సంబంధించి, నెక్స్ట్ లాభ నష్టాలు, వయస్సులకు సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ని టచ్ చేయడం జరిగింది. 40, 60ల మధ్య ప్రధాన సంఖ్యల సంఖ్య. ఇటువంటి ప్రధాన సంఖ్యల సంఖ్యను కనుక్కోవడానికి మీరు ఈ కోడ్ని గుర్తుపెట్టుకోండి. డిడి, బీబీసీ, బీబీసీ, బిఏ. ఈ కోడ్ని గుర్తుపెట్టుకోండి. ఈ కోడ్ ఏం తెలియజేస్తుందంటే ప్రతి 10 సంఖ్యల మధ్య ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల సంఖ్యను తెలియజేస్తుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ది డి. డి ఈజ్ ద 4th ఆల్ఫాబెట్ లెటర్ కదా, కాబట్టి 0 నుంచి లేదా 1 నుంచి 10 లోపల ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అంటే 4. నెక్స్ట్ సెకండ్ లెటర్ 10 నుంచి 20కి మధ్య ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల సంఖ్య 4. ఈ విధంగా ప్రతి ఇంటర్వెల్లోనూ మనకి ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల సంఖ్యని ఇది తెలియజేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, 40 to 60ల మధ్య ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల సంఖ్య అన్నాడు. సో ఇక్కడ మీరు గమనించండి, చూడండి, ఫస్ట్ లెటర్ వచ్చి 10 లోపల వచ్చేటువంటి ప్రధాన సంఖ్యలు, సెకండ్ది 20 లోపు, ఇది 30 లోపు, ఇది 40 లోపు వచ్చేటువంటి ప్రధాన సంఖ్యలు. ఇక్కడ మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 40కి 60కి మధ్యలో. సో 40కి 60కి మధ్యలో చూస్తే ఇవి 2 ఇంటర్వెల్స్ వస్తున్నాయి. ఒకటి సి, ఇంకొకటి బి. సి అంటే థర్డ్ ఆల్ఫాబెట్, బి అంటే సెకండ్ ఆల్ఫాబెట్. కాబట్టి ఆ రెండింటి మధ్య వచ్చేటువంటి ప్రధాన సంఖ్యల సంఖ్య, కాబట్టి ఇవి మొత్తం యాడ్ చేస్తాం. సో ఇక్కడ మనకి 40కి 60కి మధ్య ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే 5 అన్నమాట. ఓకే, క్వశ్చన్ చూడండి, ప్రధాన సంఖ్యలు గల కారణాంకాల సంఖ్య అన్నాడు. సో ప్రధాన సంఖ్యలు గల కారణాంకాల సంఖ్య అన్నప్పుడు ప్రధాన సంఖ్య అంటే మనకి ఏం చెప్పుకుంటాం, 1 మరియు అదే సంఖ్యతో మాత్రమే భాగించబడేటువంటి సంఖ్యల్ని ప్రధాన సంఖ్యలు అంటాం. కాబట్టి ఇక్కడ అక్కడ 1 మరియు అదే సంఖ్య అంటున్నాం కాబట్టి, ఏ సంఖ్య తీసుకుంటే అదే సంఖ్య అంటున్నాం కాబట్టి ప్రధాన సంఖ్యలకి ఖచ్చితంగా 2 ప్రధాన కారణాంకాలు ఉంటాయి. కాబట్టి కారణాంకాల సంఖ్య 2 అన్నమాట. అదే సంయుక్త సంఖ్య కంటే మోర్ దాన్ 2 ఉంటాయి. 1 అనేటువంటి నెంబరు ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంటే బహుభుజులకు సంబంధించి బహుభుజి పేర్లు అడిగేటువంటి అవకాశం ఉంది. బహుభుజి పేర్లు అంటే 4 సైడ్స్ ఇస్తే దీన్ని మనం చతుర్భుజం అంటాం, క్వాడ్రిలేటరల్ అంటాం. 5 సైడ్స్ ఉంటే మనం పెంటగాన్ అంటాం. సో ఇట్లా నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇచ్చి ఆ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉన్నటువంటి పటాన్ని ఏమని పేరుతో పిలుస్తాం అనేటువంటి కాన్సెప్ట్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ కర్ణాల సంఖ్య. ఒక బహుభుజి ఇచ్చినప్పుడు ఆ బహుభుజిలో ఏర్పడేటువంటి కర్ణాల సంఖ్య అడిగేటువంటి అవకాశం ఉంది. కర్ణాలు అంటే ఇలా అన్నమాట. ఇట్లా ఒక బహుభుజిలో ఇక్కడ చతుర్భుజంలో 2 కర్ణాలు ఉంటాయి. సో ఇక్కడ చతుర్భుజం అంటేనే 4 భుజాలు ఉంటాయి కాబట్టి ఈ చతుర్భుజం యొక్క కర్ణాల సంఖ్యని ఈ ఫార్ములాతో మీరు చెప్పచ్చు అనమాట. n × n-3/2. చతుర్భుజంలో ఉన్నటువంటి కర్ణాల సంఖ్య అన్నప్పుడు ఇక్కడ n అనేది చతుర్భుజంలో ఉన్నటువంటి భుజాల సంఖ్య. కాబట్టి ఇక్కడ 4 × 4 - 3 అంటే 1/2, అంటే 2 1 2 2 అంటే 2 కర్ణాలు ఉంటాయి అని అర్థం. సో అదేవిధంగా ఒక హెక్సగాన్ ఇచ్చాడు అనుకోండి, 6 భుజాలు ఉంటాయి. సో హెక్సగాన్లో 6 భుజాలు ఉంటాయి కాబట్టి దీంట్లో ఉన్నటువంటి కర్ణాలు అంటే 6 × 6 - 3 అంటే 3/2, అంటే 3 మూల 9 కర్ణాలు ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా కర్ణాల సంఖ్యను కనుక్కోవడానికి ఈ ఫార్ములాని యూస్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే
ఒక బహుభుజి ఇచ్చినప్పుడు దాంట్లో వచ్చేటువంటి అంతర కోణాల మొత్తం ఎంత, లేదా ఒక క్రమ బహుభుజి ఇచ్చినప్పుడు దాంట్లో వచ్చేటువంటి ఒక్కొక్క కోణం ఎంత అనేటువంటి క్వశ్చన్. సో ఈ అంతర కోణాలంటే ఇక్కడ షడ్భుజి చూడండి, ఇక్కడ షడ్భుజి చూసినట్లయితే 5 కోణాలు ఉంటాయి. ఈ 5 కోణాల మొత్తం ఎంతో మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో 5 కోణాల మొత్తం కనుక్కోవడానికి మనం యూజ్ చేసేటువంటి ఫార్ములా n-2 × 180 degrees. అంటే ఇక్కడ n అనేటువంటిది భుజాల సంఖ్య కాబట్టి 5 భుజాల సంఖ్య కాబట్టి పంచభుజిలో ఉన్నటువంటి అంతర కోణాల మొత్తం ఎంత అంటే 5 - 2. సో ఫార్ములా వచ్చి n-2 × 180 degree కదా. ఇక్కడ పంచభుజిలో 5 భుజాలు ఉంటాయి కాబట్టి 5 - 2 అంటే 3 × 180 అంటే 540 degree. సో ఒక పంచభుజిలో ఒక పెంటగాన్లో ఉన్నటువంటి అంతర్కోణాల మొత్తం 540 degree అనమాట. మరి ఇదే బహుభుజి ఇచ్చినప్పుడు ఇట్లా 6 భుజాలు 7 భుజాలు ఇట్లా ఇచ్చేసి ఒక క్రమ షడ్భుజి లేదా క్రమ పంచభుజి అని ఇచ్చినప్పుడు మాత్రమే ఒక్కొక్క కోణం అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఒక్కొక్క కోణం అడిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎన్ని భుజాలు ఉంటాయో దాంతో భాగించండి. అప్పుడు అంతర్కోణం ఒక్కొక్క అంతర్కోణం ఏమవుతుందంటే n-2 × 180/n అనమాట. నెక్స్ట్ బాహ్య కోణాలు. ఇదే విధంగా బహుభుజి ఇచ్చినప్పుడు బాహ్య కోణాలు అడిగేటువంటి అవకాశం ఉంది. సో బాహ్య కోణాల మొత్తం వచ్చి ఎప్పుడు కూడా బాహ్య కోణం చూడండి, ఇలా ఒక భుజాన్ని పొడిగించినప్పుడు మనకి ఏర్పడేటువంటి కోణమే బాహ్య కోణం. సో ఇక్కడ బాహ్య కోణాలు 4 ఉన్నాయి కదా, ఈ 4 కోణాలను కూడితే ఎంత వస్తుందంటే 360 వస్తుంది. ఇది ఒక చతుర్భుజంలోనే కాదు, పంచభుజి కావచ్చు, షడ్భుజి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ బహుభుజి అయినా సరే బాహ్య కోణాల మొత్తము అంటేనే 360 degrees అనమాట. అదే ఒక్కొక్క బాహ్య కోణం అడిగాడంటే అప్పుడు కూడా క్రమ బహుభుజి అని ఇస్తాడు. సో అప్పుడు మీరు ఏం చేయాలా, ఎన్ని భుజాల సంఖ్య అయితే ఇచ్చింటాడో దాంతో భాగిస్తే ఒక్కొక్క బాహ్య కోణం తెలుస్తుంది. ఓకేనా. అంతే. నెక్స్ట్ ఛాన్స్, సమతల పటాలు ఇచ్చేసి వాటి వైశాల్యాలు కానీ చుట్టుకొలత కానీ అడుగుతాడు. ఇప్పుడు చూడండి, ఇలా ఒక త్రిభుజం ఇచ్చాడు అనుకోండి, ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత లేదా వైశాల్యం ఎంత అన్నప్పుడు ఇక్కడ త్రిభుజం చుట్టుకొలత మామూలుగా ఒక త్రిభుజం తీసుకున్నప్పుడు ఏ త్రిభుజమైనా ఏ రకమైన త్రిభుజం ఇచ్చినా కానీ మీరు 1/2 × బేస్, ఇది బేస్ భూమి, ఇది ఎత్తు అనమాట. సో 1/2 భూమి × ఎత్తు, ఇది త్రిభుజం యొక్క వైశాల్యాన్ని తెలియజేస్తుంది. మరి త్రిభుజం యొక్క చుట్టుకొలతను దేన్ని తెలియజేస్తుంది అంటే ఈ త్రిభుజం యొక్క చుట్టూ ఉన్నటువంటి కొలత చుట్టుకొలత. సో త్రిభుజానికి చుట్టూ ఉన్నటువంటి కొలత అది ఆ భుజాలు 3 భుజాలు ఉంటాయి కాబట్టి ఆ 3 భుజాలని కూడితే వచ్చేటువంటిదే దాని యొక్క చుట్టుకొలతకు సమానం. అది ఈ ఒక్క పటమే కాదనమాట, ఏ పటమైనా సరే చుట్టుకొలత అంటేనే మీరు గమనించాల్సింది దాని చుట్టూ ఉన్నటువంటి కొలత ఎంత వస్తుంది అనే దాన్ని కనుక్కోవడానికి కోసం ట్రై చేయండి. అంతే. నెక్స్ట్ చతురస్రం యొక్క వైశాల్యం. చతురస్ర వైశాల్యం అంటే భుజము × భుజం, ఈ 2 భుజాలని గుణించాలి అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు చతురస్రం యొక్క భుజం 5 యూనిట్లు అనుకోండి, అప్పుడు ప్రతిదీ 5 యూనిట్ ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని గుణిస్తే 25 చదరపు యూనిట్లు. అదేవిధంగా దీర్ఘచతురస్రం అనేది పొడవు ఒక 20 అయింది అనుకోండి, వెడల్పు 5 అయింది అనుకోండి, 25 100. ఇది దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని తెలియజేస్తుంది. మరి చుట్టుకొలత అంటే ఈ చుట్టూ ఉన్నటువంటి కొలతని యాడ్ చేయాలి. ఇది 20, ఇది 5 అన్నప్పుడు ఇది 20 అవుతుంది, ఇది 5 అవుతుంది. కాబట్టి మొత్తం కలిపి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా రాంబస్ యొక్క వైశాల్యం సూత్రం మీరు ఇచ్చిన వెంటనే ఏ క్వశ్చన్ అయినా ఇవ్వండి, వైశాల్యం కనుక్కోవాలన్నప్పుడు దానికి సంబంధించిన పటాన్ని వేసుకోండి. పటం వేసుకొని ఆ పటంలో ఇప్పుడు రాంబస్ అని ఇచ్చాడు అనుకోండి, రాంబస్ అంటేనే మీకు గుర్తుకు రావాల్సింది కర్ణాలు ఎక్కడున్నాయి, వాటి పొడవులు ఎంత ఉన్నాయి అనేటువంటిది గమనించండి. సో D1 D2 అనేటువంటిది కర్ణాలు అనమాట. సో వాటి పొడవులు ఎంత ఉన్నాయని అది గమనించండి. సో ఫస్ట్ D1 మొదటి కర్ణం 8 యూనిట్లు ఇచ్చి రెండో కర్ణం 4 యూనిట్లు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ రెండిటి కర్ణాల లబ్ధం తీసుకొని 4 × 8 = 32, దాంట్లో సగం అంటే ఆ రాంబస్ యొక్క వైశాల్యం 16 చదరపు యూనిట్లు అనేది గుర్తించాలి. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ మీకు సమలంబ చతుర్భుజం ఇచ్చాడు అనుకోండి, ఈ సమలంబ చతుర్భుజంలో ఉన్నటువంటి ఈ సమాంతర భుజాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడాలి, వచ్చిన దాన్ని వాటి మధ్యలో ఉన్నటువంటి ఎత్తుతో గుణించాలి, వచ్చిన దాంట్లో 1/2 తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్
సమాంతర చతుర్భుజం ఇచ్చాడు అనుకోండి, ఇలా సమాంతర చతుర్భుజం. ఇక్కడ కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే భూమి ఎంత, ఎత్తు ఎంత అనేది గమనించాలి. సో భూమి వచ్చి బి, ఎత్తు వచ్చి హెచ్, ఈ రెండింటిని గుణిస్తే మనకి సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం తెలుస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా వృత్త వైశాల్యం, వృత్తం లోపల ఉన్నటువంటి స్పేస్ ఎంత అని తెలియజేసేది వృత్త వైశాల్యం కదా, అది ఫార్ములా πr². ఒకవేళ వృత్తం చుట్టూ కొలత అడిగాడు అనుకోండి, వృత్తం చుట్టూ ఉన్నటువంటి కొలత, ఈ చుట్టూ ఎంత కొలత ఉంది అనేది అడిగాడు అనుకోండి, దట్ ఈస్ 2πr. ఓకేనా. నెక్స్ట్ కంకణం యొక్క వైశాల్యం. ఇలా రెండు ఏకకేంద్ర వృత్తాలు, ఒకే కేంద్రంగా కలిగినటువంటి రెండు వృత్తాలు ఉన్నాయనుకోండి, ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని కంకణం అంటాం. కంకణం యొక్క వైశాల్యం అన్నప్పుడు పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం క్యాపిటల్ ఆర్, చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం స్మాల్ ఆర్. అప్పుడు వీటి మధ్య తేడా మనకి డిఫరెన్స్ ఏమొస్తుందంటే క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ వస్తుంది. ఇప్పుడు దీని వైశాల్యం కనుక్కోవాలంటే మీరు ఏం చేస్తారంటే π ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్. ఇది కంకణం యొక్క వైశాల్యాన్ని తెలియజేస్తుంది. ఓకేనా. అంతే. నెక్స్ట్ ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి కాన్సెప్ట్ ఏదంటే పూరక కోణాలు, సంపూరక కోణాలు. రెండు కోణాలను కూడితే 90 డిగ్రీ వస్తే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. దీని మీద క్వశ్చన్ మీకు ఎలా అడుగుతాడంటే 30 డిగ్రీల యొక్క పూరక కోణం ఎంత, 60 డిగ్రీలు. వాట్ ఇస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 45 డిగ్రీ లేదా 40 డిగ్రీ. సో కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 40 డిగ్రీస్ 50 డిగ్రీ. సో ఈ విధంగా కాంప్లిమెంటరీ యాంగిల్. నెక్స్ట్ సంపూరక కోణాలు అంటే సప్లిమెంటరీ యాంగిల్స్. సో సప్లిమెంటరీ యాంగిల్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. సప్లిమెంటరీ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈస్ 180 డిగ్రీ అయితే అప్పుడు ఆ యాంగిల్స్ని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ కాంజుగేట్ యాంగిల్స్. రెండు కోణాలు మొత్తం 360 డిగ్రీలు అయినప్పుడు ఆ రెండు కోణాలని మనం కాంజుగేట్ యాంగిల్స్ అంటాం. ఓకేనా. సో ఇలా రెండు కోణాలు మొత్తం అన్నప్పుడు ఒక కోణం ఇచ్చేసి ఇంకొక కోణం కనుక్కోవడం. చూడండి, ఈ పూరక కోణాలు సంపూరక కోణాలని బీజగణితంలోకి అప్లై చేసి అడగాలనుకోండి, అప్పుడు ఇలా అడుగుతాడు. x+30 మరియు 20 డిగ్రీలు అనేటివి పూరక కోణాలు అయితే x విలువ ఎంత. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చతురస్రాకార పిరమిడ్లో ఉన్నటువంటి శీర్షాల సంఖ్య. ఇక్కడ మీరు ఆయిలర్ సూత్రాన్ని ఫోకస్ చేయండి. ఏదైనా సరే ఇప్పుడు త్రిభుజాకారంలో ఉందని ఒక పిరమిడ్ మనం తీసుకున్నట్లయితే భూమి ఏ ఆకారంలో ఉంటే దాన్ని ఆ పేరుతో పిలుస్తాం. ఇక్కడ భూమి త్రిభుజాకారంలో ఉంది అంటే అప్పుడు ఆ పిరమిడ్ ఏమవుతుందంటే త్రిభుజాకార పిరమిడ్. ఈ శీర్షాలన్నీ కూడా ఒక శీర్షంతో ఏకీభవించబడుతుంది. ఇది బేస్. సో ఇప్పుడు త్రిభుజాకార పిరమిడ్లో ఉన్నటువంటి తలాలు కానీ శీర్షాలు కానీ నెక్స్ట్ అంచులు, ఇవి మీరు గుర్తించాల్సినటువంటిది అనమాట. మరి దీని ఫార్ములా ఏంటంటే v+f = e+2. ఈ ఫార్ములా బేస్డ్ మీకు ఏవైనా రెండు ఇచ్చేసి డైరెక్ట్గా అడగచ్చు. లేదు ఇలా ఇప్పుడు చతురస్రాకార పిరమిడ్లో ఉన్నటువంటి శీర్షాల సంఖ్య అన్నాడు అనుకోండి. చతురస్రాకార పిరమిడ్ అంటే భూమి చతురస్రాకారంలో ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఈ 4 శీర్షాలు కూడా ఒక శీర్షంతో ఇట్లా ఏకీభవించబడతాయి ఇలా. అప్పుడు ఇక్కడ మనకి భూమి చతురస్రాకారంలో ఉంటుంది కాబట్టి మొత్తం 5 తలాలు ఉంటాయి. శీర్షాలు ఎన్ని ఉంటాయంటే కింద ఉన్నటువంటి 4 శీర్షాలు, ఇవన్నీ పైన ఒక శీర్షంతో ఏకీభవించబడతాయి కాబట్టి అవి కూడా 5 శీర్షాలు ఉంటాయి. నెక్స్ట్ ఎడ్జెస్ అనమాట. ఎడ్జెస్ అనేటువంటివి ఇక్కడ మనకి వచ్చేటువంటి ఎడ్జెస్ ఏవంటే 1 2 3 4 5 6 7 8 8 అంచులు ఉంటాయి. సో ఈ విధంగా ఒక పిరమిడ్ ఇచ్చి ఆ పిరమిడ్ని ఆయిలర్ సూత్రంతో చెక్ చేయమని చెప్పి అడగచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి పిరమిడ్కి కూడా ఇలా ఉన్నటువంటి ప్రతి పిరమిడ్కి కూడా వెటిసెస్ ఏంటి, ఫేసెస్ ఏంటి, ఎడ్జెస్ ఏంటి అనేటువంటిది ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ సిమెట్రీకి సంబంధించి ఈ సిమెట్రీకి సంబంధించి లైన్ ఆఫ్ సిమెట్రీ, రొటేషనల్ సిమెట్రీ, వాటి యొక్క ఆర్డర్, వీటిని గురించి ఒకసారి కంప్లీట్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత ఇవి ఆల్రెడీ చెప్పుకున్నాం. డిఫరెంట్ సైడ్స్ ఉన్నప్పుడు 3 సైడ్స్ ఉంటే ట్రయాంగిల్ అని, 4 సైడ్స్ ఉంటే క్వాడ్రిలేటరల్, 5 సైడ్స్ ఉంటే పెంటగాన్, ఇట్లా వీటి నేమ్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ నేమ్స్ని ఒకసారి గుర్తు చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. నెక్స్ట్ నెట్ డయాగ్రామ్స్ సంబంధించి, ఈ నెట్ డయాగ్రామ్ సంబంధించి ఇచ్చినటువంటి వాటిని మ్యాచెస్ అన్నాడు కదా, ఇక్కడ ఉన్నటువంటి వాటితో ఏది ఏర్పడుతుంది, ఇలా ఇచ్చినటువంటి వల చిత్రంతో మనకి ఏ రకమైనటువంటి
ఘనం ఏర్పడుతుంది, ఏ రకమైనటువంటి సాలిడ్ ఫిగర్ ఫామ్ అవుతుంది అనేటువంటిది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెట్ డయాగ్రామ్లో ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కన్వర్షన్స్. ఈ కన్వర్షన్స్ ఇంపార్టెంట్. ఈ కన్వర్షన్స్ నేర్చుకోండి. 1 centimeter cube equal to 1 millimeter, 1 liter equal to 1000 centimeter cube, 1 meter cube equal to ఇట్లా 1000 liters. ఇవి మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలకు సంబంధించి ధర్మాలు అనమాట. సో పూర్ణ సంఖ్యలకు సంబంధించినటువంటి ధర్మాలు మీరు జనరల్గా గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఉన్నటువంటి ధర్మాలు ఇవి. సో క్లోజర్ ప్రాపర్టీ, కామ్యుటేటివ్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అండ్ డిస్ట్రిబ్యూటివ్. ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ అంటేనే మీరు గుర్తుండాల్సింది ఏవైనా రెండు సంఖ్యలు తీసుకొని వాటితో ఒక ఆపరేషన్ చేసినప్పుడు, ఆపరేషన్ అంటే ఇక్కడ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఏ చేస్తే దాని పేరుతో పిలుస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ చేస్తామనుకోండి, ఏ ప్లస్ బి అనేది కనుక చేస్తే ఇది క్లోజర్ ప్రాపర్టీ ఓవర్ అడిషన్, సంకలన సమృతం. మైనస్ చేసామనుకోండి వ్యవకలన సమృతం, ఇలా అనమాట. సో కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే రివర్స్ చేసినా కానీ అదే ఆన్సర్ ఉండాలి. ఇప్పుడు 3 + 2 = 2 + 3, ఇవి రెండు ఒకే ఆన్సర్ వస్తుంది. సో ఈ ఫామ్లో ఉంటే ఇది కామ్యుటేటివ్ ఓవర్ అడిషన్, సరేనా. సంకలన స్థిత్యంతర ధర్మము లేదా సంకలన వినిమయ ధర్మము. అదే ప్లేస్లో ఇంటూ ఉండిందనుకోండి, 3 × 2 = 2 × 3, ఇది గుణకార స్థిత్యంతరం అనే లేదా గుణకార వినిమయం అంటాం. సో కామ్యుటేటివ్ ఓవర్ మల్టిప్లికేషన్. ఇలా ఈ డాట్ ప్రక్రియ, ఈ డాట్ సర్కిల్ ప్లేస్లో మనం ఏ ఆపరేషన్ పెడితే ఆ పేరుతో మనం పిలవాలి. ఇక్కడ మీరు హైలైట్ చేసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక నెంబర్ని ఇంకొక నెంబర్తో రివర్స్లో చేసిన అదే ఆన్సర్ వస్తే కామ్యుటేటివ్గా గుర్తించండి. అసోసియేటివ్లో 3 నెంబర్స్ ఉంటాయి. ఈ 3 నెంబర్స్ కూడా = లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఒకే నెంబర్స్ ఒకే ఆర్డర్లో ఉంటాయి. కాకపోతే ఈ బ్రాకెట్స్ అనేటువంటివి చేంజ్ అవుతాయి. ఇలా ఉంటే మీరు అది అసోసియేటివ్ ప్రాపర్టీగా గుర్తించండి. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రాపర్టీ. ఏ అనేటువంటి ఏదైనా ఒక నెంబర్ మీరు తీసుకున్నప్పుడు ఆ నెంబర్తో ఒక ఆపరేషన్ మీరు చేసినప్పుడు మళ్ళీ ఫైనల్ ఆన్సర్ అదే నెంబర్ రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నారనుకోండి, 3ని అడిషన్ చేసినప్పుడు మళ్ళీ 3నే రావాలి. అలా రావాలి అంటే ఇక్కడ ఏముండాలంటే 0 ఉండాలి. సో ఇక్కడ 0 అనేది ఐడెంటిటీ ఎలిమెంట్, ఓకేనా. సో అడిటివ్ ఐడెంటిటీ ఈజ్ 0. ఇలా మీరు ఐడెంటిటీ ఎలిమెంట్ని గుర్తించాలి. సో ఇక్కడ మీకు అడిగేటువంటి క్వశ్చన్స్ అడిటివ్ ఐడెంటిటీ 0, అదేవిధంగా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే దేంతో గుణిస్తే వస్తుంది అని తెలియజేసేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అప్పుడు మీకు 1తో గుణిస్తే వస్తుంది కదా, కాబట్టి ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది అడిటివ్ ఐడెంటిటీ అంటేనే 0 గుర్తుకు రావాలి, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటేనే 1 గుర్తుకు రావాలి. నెక్స్ట్ ఇన్వర్స్. సో ఇన్వర్స్ చూస్తే ఏవైనా రెండు సంఖ్యల్ని ఒక ఆపరేషన్ మనం చేసినప్పుడు ఆ ఆపరేషన్కి సంబంధించినటువంటి ఐడెంటిటీ ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వాలి. సో సింపుల్గా మీకు చెప్పాలంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి 243, దీని యొక్క సంకలన విలోమం ఎంత అన్నాడు అనుకో, ఇది +243 కాబట్టి -243. ఇక్కడ ఇన్వర్స్ ప్రాపర్టీ అంటే జస్ట్ మీరు గుర్తును మాత్రం చేంజ్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో ఇంటూ 1 + 1 ఉండాలి, బ్రాకెట్ లోపల ప్లస్ ఉండాలి, బ్రాకెట్ బయట ఇంటూ ఉండాలి. ఇలా ఉంటే దాన్ని మీరు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీగా గుర్తించండి, ఓకేనా. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ ప్రశ్నలు ఒకసారి చెక్ చేసుకోండి, ఒకసారి చూసుకొని ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ సగటు, మధ్యగతం, బాహుళకం. వీటిలో కంపల్సరీ బిట్ ఉంటుంది కాబట్టి సగటు అన్నప్పుడు మీరు రాసుల మొత్తంపై రాసుల సంఖ్య వేస్తాం. బిఫోర్ దట్ మీరు ఏం చేయాలంటే ఇచ్చినటువంటి దత్తాంశం ఒక ఆర్డర్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, 2, 4, 6, 8, 10 ఇలా ఉందనుకోండి, ఇది ఒక ఆర్డర్లో ఉంది, దీనికి +2, +2, +2 ఇట్లా ఒక సీక్వెన్స్లో ఉంది. సో ఇలా ఒక సీక్వెన్స్లో ఉంటే మీకు సగటు కావాలంటే ఈ మిడిల్ మోస్ట్ వాల్యూనే సగటు అవుతుంది, సరేనా. సో అలా ఇచ్చినప్పుడు డైరెక్ట్ గుర్తుపెట్టండి. ఇంకా మధ్యగతం అంటే మీకు ఆరోహణ క్రమము లేదా అవరోహణ క్రమం రాసి దాంట్లో మిడిల్ మోస్ట్ వాల్యూ ఏదైతే వస్తుందో అదే మధ్యగతం అవుతుంది. బాహుళకం వచ్చి ఎక్కువ సార్లు పునరావృతమయ్యేటువంటిదే బాహుళకం. ఇక్కడ ఇదే దత్తాంశం ఇచ్చి దీని బాహుళకం అడిగాడు అనుకోండి, ఇక్కడ ఏది రిపీట్ కాలేదు కాబట్టి దీని యొక్క బాహుళకం ఏర్పడదు, ఓకేనా. విష్ యూ ఆల్ ద బెస్ట్.